ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఇడ్లీలు చేస్తున్నానండి. ఎన్ని రోజులు అయిందంటే ఇంచుమించు అసలు నాకు గుర్తుకు కూడా లేదు. నా దగ్గర ఏమో హైటెక్ ఇడ్లీ గిన్నెలు లేవండి, ఇలాంటి నార్మల్దే ఉంది. ఇది కూడా ఎప్పుడు కొన్నాను గుర్తు లేదు, ఎప్పుడు కొన్నాను అనమాట. ఫస్ట్ ముందు ఇట్టేస్తానంటే చిన్నది పెట్టాలి. ఇది కన్ఫ్యూజ్ అంటే ఇడ్లీ లేడు రాకపోతే ఇలానే ఉంటుంది. సో దీంట్లోకి కొంచెం గీ రాసి అందులో ఇడ్లీ పిండి పెట్టి ఇడ్లీ పిండి వేసిన అన్నిట్లో వేసి సరిపోద్దా, నిత్తలు వేస్తుంది అనమాట. నెక్స్ట్ 1 by 1 గిన్నెలన్నీ ఇందులో పెట్టేసుకోవాలి. అది కలిసిపోయింది కూడా. నేనేస్తా అంటే నిధిగా ఒకటి ఇచ్చాను, మరి అక్కడ వేస్తుంది, నాకంటే బాగానే వేస్తుందిలే. వేస్తావా? వేస్తావా? లాస్ట్ వచ్చేసరికి పిండి సరిపోలేదు నీదమ్మా, అయిపోయింది. మొత్తం తీసేసేద్దాం. చిన్నగా చిన్నది వేసుకుందాం ఒక గిన్నెలో, అది ఉంచాలండి, దాంట్లో పెద్దగా వేయద్దనింది. సో నేను పిండి దాంట్లో అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఆగండి ఫ్రెండ్స్, ఇదిగో నిదం వేసింది, ఇందులో ఒకటి చిన్నది వేసుకుంది తనకి. చూసారా? ఒక నిమిషం ఆగండి. వేసేసింది. అక్కడ ఒకటి మమ్మీ ఉంది, అన్నాడు అక్కడ చిన్నది నేను, ఇంకోటి డాడీ. అవునా? చూసారా ఫ్రెండ్స్, అది మా ఫ్యామిలీ అన్నమాట. ఇడ్లీలు ఒకటి వాళ్ళ డాడీ అంట, ఒకటి నేనంట, ఒకటి పుష్ అంట, ఒకటి అది చిన్నది ఉందే అది నిత్తలు అంట. చాలా అంటే చాలా డేస్ కాదు అసలు ఇడ్లీలు ఎప్పుడు తిన్నా నాకు గుర్తులేదు. నా పిల్లలు బాగా చిన్నప్పుడు అన్నట్టు, ఇంచుమించు ఒక 5 years 6 years అవుతుందేమో, అప్పుడు తిన్నాం అనమాట. అప్పుడు అసలు ఎప్పుడు ఇడ్లీలు చేయనండి నేను. దోశలు, దెబ్బ రొట్లు, ఇంకేంటంటే వడలు, పూరీలు అలాంటివి చేస్తూ ఉంటాను అనమాట. మూత పెట్టేద్దాం, మూత పెట్టి ఉడికిదాకా ఉంచుదాం, తర్వాత తినేద్దాం, సరేనా? దానికోసం పల్లీలు చట్నీ చేశాను, అది కూడా రాత్రి చేసి పెట్టా. ఎందుకంటే ఇంత ఎర్లీ మార్నింగ్ మనం లేచి వరకు లేట్ అయిపోద్ది కదా, నాకు టైం కుదరదు అనేసి పల్లీల చట్నీతో ఇడ్లీలు తింటే మంచిది అనమాట. వీళ్ళు కూడా చాలా రోజులు అయిన తినక ఈయన పిల్లలు అంటే ఏమన్నారు, సో అందువల్ల వేసాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఆగండి, వెయిట్ చేద్దాం, ఇడ్లీలు అయినాక మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, మన ఇడ్లీలు అయినాయి ఏమి చూద్దాం. గొడవ పెట్టుకున్నామా అమ్మయ్య, అయినాయండి. ఆపేసి స్టవ్. నెక్స్ట్ ఏంటంటే చల్లారినాక తీస్తా, ఓకేనా? హలో ఫ్రెండ్స్, మన ఇడ్లీలు అయిపోయినాయి, స్టవ్ కూడా ఆపేసిన. మన ఇడ్లీని చెక్ చేద్దాం. చెక్ చేస్తావా? చెక్ చేయి. ఇంకొన్ని ఇడ్లీ, చిన్న ఇడ్లీ వచ్చింది రెడీ అని, కానీ కాకపోతే అవి చల్లగా అయినాక తీయలేదని చేయగలుగుతుంది నాకు. ఇంక చాలే, ఇప్పుడే ఇదిలో లేపి నువ్వు చెయ్యి ఊడిపోద్ది. దాంతో లేవు కదా, మా చల్లగా అయినా తీయాలి, సరేనా? వెయిట్ ఫ్రెండ్స్, 2 minutes ప్లీజ్. హలో ఫ్రెండ్స్, మన ఇడ్లీ తీసేద్దాం. ఇగో ఇక్కడ పెట్టి తీస్తా. ఒక స్పూన్ తీసుకుని, స్కూల్కి కూడా లేట్ అవుతుంది కదమ్మా. మన స్కూల్కి రెడీ. దూరంగా అడి జరుగు, యూనిఫామ్ పడుతుంది జరుగు. చూసారా, చల్లగా అయినాక తీస్తే ఇట్లా అతుక్కోకుండా వస్తాయి అన్నమాట. వేడి అయినప్పుడైతే అతుక్కుపోతాయి. దూరం జరుగు మనం. ఇదిగో ఫ్రెండ్స్, కానీ నేనైతే ఈసారి నుంచి ఇడ్లీలు వేద్దామని డిసైడ్ అయినా. వీళ్ళకి కూడా చాలా ఇష్టం అన్నమాట ఇడ్లీలు వేసేది, తినేది. ఎప్పుడు బయట ఇడ్లీలు తెచ్చుకొని తింటాను తప్ప ఎప్పుడు వేయను ఇంట్లో. అంటే ఇడ్లీలు అంటే స్పెసిఫిక్గా ఇడ్లీల కోసం వెళ్ళంలే, మామూలు మైసూర్ బోండాలు, పూరీలు అవి తెచ్చుకున్నప్పుడు ఒక ప్లేట్ ఇడ్లీ కూడా తెస్తామన్నట్టు. స్కూల్కి కూడా ఈ స్నాక్స్ ఏ పెట్టేస్తాను ఇల్లు, సరేనా? పిండి చేస్తాను లేదా చింతల్లి, ఇది స్నాక్స్ పెడతాను చాలు, మీరు ఎక్కువ తినరు మళ్ళీ. ఫ్రెండ్స్, ఇది పల్లీ చట్నీ చేశాను నైట్, ఇదేనన్నమాట. బాగున్నాయి కదా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి మీ అందరికీ బాయ్.